ఉందండి ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. ఎందుకు బాగుంది? అన్ని రకాలుగా పథకాలు అన్నీ ఇస్తున్నారు. డెవలప్మెంట్ అమరావతి తోటి డెవలప్ అవుతుంది. ఉద్యోగాలు కూడా పర్వాలేదు వస్తున్నాయి అంటున్నారు. మేము కూడా పేపర్ అవి చూస్తూ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి కొన్ని. టోటల్గా మంచి ప్రభుత్వం. అంటే పేపర్లో చూసిందా ఉంటే బయట కూడా జరుగుతున్నాయి కదా, బయట కూడా తెలుస్తున్నాయి. ప్రభుత్వం అంటే చాలా బాగా చేస్తుంది ఎందుకని అంటే అన్ని రకాలుగా. అన్ని రకాలుగా అంటే ఏ విధంగా? ఇంకా మనకి కంపెనీలు రావాలి, ఉద్యోగాలు రావాలి కదా, ఇంకా రావాలి మరి. ఒక అంటే టైం పడుతుంది కదా దేనికైనా. చాలా బాగుంది అంటున్నారు. విత్తనం వేయగానే మనకి చెట్టు కాయలు కాయదు కదా. అందుచేత నిదానంగా జరుగుతాయి అన్ని పనులు, బాగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు చేస్తారని అందరికీ నమ్మకం ఉంది, మాకు కూడా నమ్మకం. 5 సంవత్సరాలు చేయనివ్వలేదు కొంత, అయినా కానీ బాగా డెవలప్ చేశారు. ఒక 3 సంవత్సరాల వరకు ఏం చేయనివ్వలేదు, 2 సంవత్సరాల మటుకు బాగా చేశారు. ఎంత చేసినా కానీ అప్పుడు చేసి చేయలేదు అంటారు, కానీ ప్రజల్లో మటుకు గుడ్ విల్ ఉంది, ఆయన అంటే చేస్తారని బాగా చేస్తారు. సరేనండి, ఆయన 4 సార్లు సీఎం అయ్యారు. 2 సార్లు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇది 2వ సారి. గతం కంటే ఇప్పుడు మెరుగ్గా పరిపాలన చేస్తున్నారా లేదంటే ఎప్పటిలాగైనా? లేదు, మార్పు వచ్చిందండి, పర్వాలేదు బాగా చేస్తున్నారు. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలిసికట్టుగా అందరూ ఒక మాట మీద ఉండి ముందుకు తీసుకెళ్తున్నారు. తప్పకుండా ఉంటారనుకుంటున్నా, ఉండాలనుకుంటున్నాను కూడా. మేమందరూ కూడా కోరుకునేది కూడా ఉండాలి. మన తరాలు కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాం. సీఎం ఇస్తారు అనేటువంటి దానికంటే కూడా మరి కలిసి ఉంటే బాగుంటుంది. ఇచ్చిన ఇవ్వకపోయినా కలవాలి, అది దాని స్ట్రెంగ్త్ని బట్టి ఉంటుంది. దానికి కూడా దేనికన్నా స్ట్రెంగ్త్ బలం బట్టి ఉంటుంది. ఏదైనా ఒక 2 years ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వాలి కూడా. ఆయన వల్ల కూడా ఈ ప్రభుత్వం కూటమి ఏర్పడుతుంది, ఆయనే కారకులు. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి, ఇవ్వాలని మేము కోరుకుంటాం. అక్కడ పరిస్థితులను బట్టి మరి ఎలా ఉంటుందో మనం చెప్పలేం. మరి ఇప్పుడే అమరావతి రాజధాని అని చెప్పేసి లీగల్గా కూడా వచ్చేసిందండి, దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? మీకు ఎలా అనిపిస్తుంది? మంచి పని చేశారండి. చట్టం చేయడం అనేటువంటిది ఫ్యూచర్లో బాగుంటుంది అందరికీ. ఏ సీఎం వచ్చినా దాన్ని మళ్ళీ కదపడానికి అంత అవకాశం ఉండదు, 99% అవకాశం ఉండదు. ఆ 1% మనం చెప్పలేం. కానీ అక్కడ ఇక్కడ ఒకే ప్రభుత్వం ఉండి అన్ని వీళ్ళ మీద వాళ్ళు ఆధారపడి ఉండి ఎప్పుడు అది జరగని పనులు ఇంకా. కానీ ఇంకా ఇదే ఉంటుందని మేము కోరుకుంటున్నాం, ఉండాలని కూడా కోరుకుంటున్నాం. ఇదే ఉండాలని మీరు కోరుకుంటున్నారు. మరి ఇక్కడ రాజధాని కడితే కొన్ని లక్షల కోట్లు వృధా అయిపోతాయి, ప్రజల మీద పడిపోయింది ఆ భారం మొత్తం అంటున్నారు కదండి వైసీపీ వాళ్ళు. ఎవరన్నా అనకపోయినా కానీ ఏదైనా మరి తప్పదు, అది పడుతుంది, భారం పడుతుంది. పడినా కానీ వాళ్ళు ఈ ల్యాండ్ పూలింగ్ మీద ఇచ్చిన దాంట్లో ఒక మిగిలిన భూమిని జాగ్రత్తగా చేసుకుంటే మటు అదే మనల్ని కాపాడుతుంది. అంటే అవసరానికి మించి భూమిని తీసుకున్నారు ప్రజల దగ్గర అంటున్నారు, రైతుల దగ్గర అంటున్నారు కదా. కొన్ని పిచ్చి మాటలు చెప్తారండి, కొన్ని తెలిసి తెలియకుండా కూడా. చదువు ఉన్నాడు ఇప్పుడు ఏదో అంటున్నారు కదా, చదువు లేనాడు ఇప్పుడు పరిస్థితిని బట్టి చదువు లేనాడు బాగా మాట్లాడుతున్నాడు, తెలుసుకుంటున్నాడు. చదువు ఉన్నాడు మూర్ఖుడు. ఇప్పుడు తెలంగాణ మేధావులు ఉన్నారు, ఆంధ్ర తెల్లారిన దగ్గర నుంచి ఆంధ్ర మీద పడి ఏడుస్తున్నారు డబ్బుల కోసం కానీ ఇంకో రకంగా కానీ. అందుచేత ఫ్యూచర్లో బాగుంటుంది, మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఉండాలని కోరుకుంటున్నాం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మరి ఇంతకుముందు చూసుకుంటే మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, మరి వైజాగ్లో ప్యాలెస్ కట్టేసి అప్పుడు జనాలు డబ్బులు వేస్ట్ చేయలేదంటారా? అది జనాలకు తెలుసు కాబట్టి తీర్పు కూడా అలా ఇచ్చారు, మనం చెప్పకూడదు. అది తీర్పు రావడం బట్టి అది. మరి అది ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి ఏపీలో? బాగానే ఉంది, 100% గుడ్. ఎన్నో వేల కంపెనీలు వస్తున్నాయి. ఎంప్లాయ్మెంట్ ఇంకో 3 ఏళ్ళు 4 ఏళ్ళలో చాలా వరకు 20 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. కనీసం 10 లక్షల వరకు అన్నా వస్తాయి. విశాఖపట్నం డెవలప్ అవుతుంది, అక్కడ శ్రీ సిటీ డెవలప్ అవుతుంది, విశాఖపట్నం డెవలప్ అయింది. ఎన్ని కంపెనీలు వస్తున్నాయి? గోల్డ్ డేటా సెంటర్ మొన్న శంకుస్థాపన చేశారా? ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ దిగుతున్నాయి. ఇంకా అంతకుమించి అభివృద్ధి ఇంకేం కావాలి చెప్పండి? పేపర్ల మీదే కానీ అవేమి అవ్వవు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు కండి. వాళ్ళ బొంద, వాళ్ళు కళ్ళకు గంటలు కట్టుకొని చూస్తున్నారు అంతే. శంకుస్థాపనలు జరిగినాయి అబద్ధమా? సరే, ఇంకా అలా జరిగింది అనుకోండి, ప్రభుత్వాన్ని ప్రజలే మారుస్తారుగా. వాళ్ళు చెప్పినవి కాదు, వాస్తవం మనం చూస్తున్నాం కదా. పోలవరం ఎంత కంప్లీట్ అయింది? పోలవరం
27కి జాతికి అంకితం చేస్తానంటున్నారు. వాళ్ళ బొంద ఇటుకిరా అటు కూడా జరపలేదు వాళ్ళు 100%. 72% అయింది. వీళ్ళు కళ్ళు మూసుకొని ప్రభుత్వం పాలన చేశారు, లేకపోతే కంప్లీట్ అయిపోయేది జగన్ గారి హయాంలోనే. మరి కంప్లీట్ అవ్వలేదంటే దానికి అర్థం ఏంటి? తను పోయి తానే తవ్వుకున్నాడు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు తెచ్చిన అవన్నీ ఆఫ్ చేద్దాం, మనం ప్రత్యేకంగా చేద్దాం అని ఆలోచన, అవన్నీ కంటిన్యూషన్ అయితే మొన్న ప్రజలు ఎన్నుకునే వాళ్ళు కదా. 11 సీట్లకి ఎందుకు అట్టి పెడతారు? ఆయన అంతా రాక్షస పరిపాలన చేశారమ్మా. అరెస్టులు, నరుకోడాలు, నరకటాలు ఇవే జరుగుతున్నాయి అంటున్నారు. ఎక్కడ జరుగుతున్నాయి అంటారు, 100 అంటారు. ఎక్కడ జరిగింది చూపించండి. ఇంకా తెలుగుదేశం వాళ్ళనే చంపేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మొన్న బొన్నమ్మ ఆయన పేరు ఏంటి, బొద్ద వెంకన్న గారు అటు వెళ్ళారు. అన్నం ఉండే అంటే ప్రజలే మారుస్తారు కదా గవర్నమెంట్ని. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు కదా, ప్రజలేం పిచ్చోళ్ళు కాదు కదా, మా చైతన్యవంతులేగా రాష్ట్రంలో ఉన్న ప్రజలు. అది ఓటుతో చెప్తారు సమాధానం అంతే. మరి అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే అమరావతి రాజధాని ఉందో, మరి అది లక్షల కోట్లు అనవసరమైన భూమి అంతా తీసుకున్నారు, అవసరానికి మించి తీసుకున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. ఓకేనమ్మా. ఇప్పుడు అప్పుడు అంతకుముందు కూడా ఎయిర్పోర్ట్ ని 5,000 ఎకరాలు ఎందుకు అన్నారు హైదరాబాద్లో. ఇవాళ ఎలా ఉంది? ఇవాళ బెంగళూరు కానీ బాంబే కానీ ఆ ఎయిర్పోర్ట్లు చాలా ప్లేసులు దొరకట్లేదు వాళ్ళకి, మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ. మరి విజన్ లీడర్ ముందు భవిష్యత్తు 50 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది, జనరేషన్ ఎంత కిక్కిర్స్ ఉంటుంది ఏంటి అన్నది ముందు చూపుతూ ఆలోచించి ఈయన స్టెప్ వేస్తున్నారు. ఇవాళ 34,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. గవర్నమెంట్ ల్యాండ్స్ అవి ఉన్నాయి, అడవి భూములు ఉన్నాయి, ఇంకా తీసుకుంటున్నారు 50,000 ఎకరాలు. ఒక 50 years తర్వాత భవిష్యత్తు ఆలోచించండి. దేశంలో అన్ని రాష్ట్రాలు కంజెస్టెడ్ అయిపోతాయి, మన రాష్ట్రం మటుకు అమరావతి బాగుంటుంది. అది